అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఇస్ అ మూవీ ఆఫ్ ద డిప్లొమాట్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ వర్షన్ ఉంది కానీ తెలుగు డబుల్ వర్షన్ ఇంకా లేదు. ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. కొన్ని మూవీస్కి మనకు భాష రాపైన కంటెంట్ చూసి అర్థమైపోతుంది. సో అట్లాంటి కంటెంట్ ఇది. సో ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. కొన్ని మూవీస్ ఏంటంటే స్టోరీస్ కోసం చూడొచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు. కానీ ఈ మూవీ మాత్రం ఫ్యాక్ట్ చెక్ లాంటిది అనమాట. అంటే మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ కొన్ని గుర్తుండిపోవాలి. సో అలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్ ఇది. సో పాకిస్తాన్లో జరిగింది, మన ఇండియన్ అమ్మాయి పైన జరిగిన ఇన్సిడెంట్. సో రియల్ ఇన్సిడెంట్ ని సినిమాగా పిక్చరేషన్ చేశారు. చాలా నీట్గా, చాలా బాగా చెప్పాలనుకున్న కంటెంట్ ని చాలా నీట్గా చెప్పారు. ప్రజెంట్ మనందరికి తెలుసు మన దేశం మీద కొన్ని కుక్కలు వచ్చి పడుతున్నాయి. సో వాటికి రిప్లై ఇవ్వడానికి మన ఆర్మీ, నేవీ, అందరూ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. సో అలానే ప్రతి ఒక్క కంట్రీలో ఎంబసీ ఉంటుంది, హై కమిషనర్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంటర్నల్ మ్యాటర్స్ ని డీల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో పాకిస్తాన్ ఉన్న హై కమిషన్ సో మన ఇండియా వాటిని ఎలా ఎదుర్కొంది, ఆ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేశారు. సో నాకు ఇంకోటి పాయింట్ అర్థం కాదు, మనది కానిది మనకే కావాలని పట్టుదల ఏంటో కుక్కలకు అర్థం కాదు. సో అలాగే కాశ్మీర్ పైన కూడా పడి చేస్తున్నారు, అదేంటి అర్థం కాలేదు. ఈ మూవీలో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా నాకు వద్దురా బాబు నేను నా ఇండియాకి వెళ్ళిపోతా అంటే ఆ అమ్మాయి పైన వెంట పడడం, అమ్మాయి ఇక్కడే ఉండాలని పట్టుబడడం. సో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సినిమా స్టోరీ ప్లాట్ ఏంది మామ అంటే, ఒక పాకిస్తాన్ కుక్క మన ఇండియన్ అమ్మాయిని నమ్మించి మోసం చేసి మాయమాటలు చెప్పి పాకిస్తాన్కి తప్పించుకొని అక్కడ తనకి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకొని ఫోర్స్ఫుల్ గా ఉమెన్ ట్రాఫికింగ్ చేద్దాం అనుకుంటాడు, కానీ అవ్వదు. సో అలాగా అమ్మాయి తప్పించుకొని మన ఇండియన్ హై కమిషన్ దగ్గరకు వచ్చినప్పుడు మనోళ్ళు ఎట్లా రిస్క్ చేశారు అమ్మాయిని. సో అమ్మాయిని తిరిగి ఇండియాకి పంపించారా లేదా, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద సినిమా రన్ అవుతూ ఉంటది. సో అక్కడ పాకిస్తాన్ కుక్కలు ఈ అమ్మాయిని ఎట్లా టార్చర్ పెట్టారు ఏంటి అనేది మొత్తం సినిమాలో చూపిస్తారన్నమాట. సో ఇదొక రియల్ ఇన్సిడెంట్, నాకైతే నచ్చింది. సినిమా కాకుండా ఒక కాన్సెప్ట్ పరంగా చూపించారు. ఈ మూవీలో ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే జాన్ అబ్రహాం కి, తన పోషించిన రోల్ కి. అంటే హీరో అంటే ఒక స్లో మోషన్ షార్ట్స్, 2-3 ఫైట్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లు, సాంగ్స్ అవి ఏం లేకుండా చెప్పాలనుకున్న స్టోరీని నీట్ గా ప్రాపర్ గా చెప్పడానికే ట్రై చేశారు. ఎక్కడ ఎలివేషన్స్ లేవు, ఏం లేవు, సింపుల్ మూవీ. ఇది జరిగింది కాన్సెప్ట్, ఇది మనకు చూపించాలనుకున్నారు, చూపించారు. అండ్ ఆల్సో మనం ఈ మూవీ నుంచి గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే, సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుష్మా స్వరాజ్ గారు. సో తన కూడా చాలా రోల్ ఉందన్నమాట ఒక అమ్మాయిని పాకిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకురావడంలో. సో తన రోల్ కూడా చాలా ఉంది. సో తను కూడా ఒక ట్వీట్ చేశారు, ఇండియా మార్స్ లో ఉన్నా గానీ మనం హెల్ప్ చేస్తాము, తీసుకొస్తాము ఎవడైనా స్టక్ అయిపోయి ఉంటే అనే పాయింట్ కూడా ట్వీట్ చేశారు. ఓవరాల్ గా ఒక సబ్జెక్ట్ ని నీట్ గా ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఆల్సో మూవీలో కొన్ని పాయింట్స్ చెప్పారు, మనందరికి తెలిసిందే. అక్కడ గవర్నమెంట్ వ్యవస్థ ఇవన్నీ కూడా వాళ్ళకి తప్పు చేసినా తెలిసినా గానీ వానికి హెల్ప్ చేయడం అనేది కూడా పాయింట్అవుట్ చేశారు. సో అట్లా అని చెప్పి అందరు చెడ్డ వాళ్ళు ఉంటారంటే కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒక జడ్జ్ డిక్లరేషన్ ఇస్తారు. సో తన ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటుంది, తను వెళ్తుంది, తనని ఆపడానికి వీల్లేదని చెప్పి మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. కానీ సో కుక్కలు ఎక్కువనే ఆడ. సో అట్లాంటి కుక్కలకి ఇట్లాంటి సినిమా చూస్తే కొంచెమైన బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను నేను. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. సో ఒక ప్రైడ్ అనమాట ఇట్లాంటి మూవీస్ అంటే. నాట్ ఓన్లీ నేవీ, ఆర్మీ వాళ్ళు కాకుండా హై కమిషన్ ఉన్న వాళ్ళు కూడా ఇండియా కోసం పోరాడుతూ ఉంటారు అన్నమాట. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.